ఫార్ములా ఈ రేస్ కేసులో ఏజీకి గవర్నర్ లేఖ రాశారా? కేటీఆర్ ప్రాసిక్యూషన్పై ఆయన అభిప్రాయాన్ని కోరారా? న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? రాజకీయ ఆరోపణలకు అవకాశం లేకుండా ముందుకు వెళ్లాలని గవర్నర్ భావిస్తున్నారా? అసలు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమి జరుగుతోంది? ఈ షెడ్యూల్లో చూద్దాం. ఈ కార్ రేసులో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి అప్పటి మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించడానికి సీఎస్ అనుమతి లభించింది. ఫార్ములా ఈ రేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. న్యాయపరంగా ఎక్కడా లోపాలు లేకుండా, చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజకీయపరమైన ఆరోపణలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో 55 కోట్ల నిధులను ప్రభుత్వ అనుమతి లేకుండా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుతో సంబంధం లేని కొందరు వ్యక్తుల ఖాతాలకు ఈ నిధులు బదిలీ చేసినట్లుగా ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. అధికార దుర్వినియోగం, నిధుల మళ్లింపును సీరియస్గా పరిగణించి ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసింది. ప్రభుత్వం, ఏసీబీ తన విచారణలో ఆధారాలను సేకరించి బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులను తీసుకుంటోంది. కేటీఆర్పై కేసు, విచారణ, ప్రాసిక్యూషన్కు అవసరమైన అనుమతి ఇవ్వాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గవర్నర్కు లేఖ రాశారు. కేటీఆర్ను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం కోరినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవడానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు లేఖ రాసినట్టు సమాచారం. దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 4 రోజుల క్రితమే ఈ లేఖ రాసినట్టుగా తెలిసింది. ఏజీ నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా గవర్నర్ తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. నిధుల దుర్వినియోగానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, నాటి మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేసి విచారించేందుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17వ కింద ఏసీబీ గవర్నర్ అనుమతి కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం గుర్తించిన సంగతి తెలిసిందే. ఏసీబీ అభ్యర్థనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పట్లో మంత్రి హోదాలో కేటీఆర్ ఉండడంతో గవర్నర్ కార్యాలయం కేటీఆర్పై కేసు, విచారణ, ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వవచ్చా అభిప్రాయం కోసం ఏసీబీ అభ్యర్థనను ఏజీకి పంపినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రాసిక్యూషన్కు సంబంధించి అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి అధికారం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కేసు నమోదు చేయడానికి సీఎస్ అనుమతించినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ విషయంలో గవర్నర్ అనుమతి తప్పనిసరి అయ్యింది. గవర్నర్ అనుమతి లభించగానే కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం, తర్వాత విచారణ చేపట్టడం వంటి చర్యలు చేపడతారని సమాచారం. విచారణ తర్వాత ఏసీబీ అధికారులు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అరెస్టు లాంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఫార్ములా ఈ కార్ రేసు కేటీఆర్కు తిప్పలు తెస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు ఏజీ ఏ రకమైన సలహా గవర్నర్కి ఇస్తాడోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవైపు కేటీఆర్ అరెస్టు తప్పదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన ఆటం బాంబు కేటీఆర్ అరెస్టేనని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.